నమస్తే, నేను అక్షిత్. కవిత మాట్లాడుతూ అటు బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇద్దరు అటు మోడీ రేవంత్ ఇద్దరు ఒకటే అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు అన్నయ్య నిలవడం, అన్న పెద్దన్న నిలవడం కనుక ఏముంది, ఈ రెండు ఒకటే అని చెప్పేసి దానికి మోడీకి రీట్వీట్ చేయడం జరిగింది. దాని గురించి కూడా కవిత అనడం జరిగింది. దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి భవానీ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళతో అడుగుదాం ఒకసారి. దీని వ్యాఖ్యలు వెనుక ఎలా చూడొచ్చు? నేను చెప్తా ఉన్నా కదా, వాళ్ళకు మతి భ్రమించి అట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. కవితను మేము కౌంట్లో కూడా తీసుకోము. ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమెలాగా ఏదో తూతూ మంత్రంగా చేసింది కాదు. ఆ రోజు మోడీ గారు ఇట్స్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసము తను మన రాష్ట్రంకి వస్తే ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకున్నారు. ఆ డయాస్లో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని క్లియర్గా ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు. మాట్లాడినప్పుడు ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలి, కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఘర్షణ వైఖరి ఉండకూడదు, అట్లా వైరంలాగా ఉండకూడదు అని చెప్పి చాలా చక్కగా సంబోధించిండు. మా పెద్ద అన్నని ఎవరైనా సరే తెలంగాణ మన దగ్గరకు వస్తే అన్న తమ్మి మీరైనా అక్క అని పిలిచి అట్లే ఉంటుంది. ఆమెకు తెలియకపోతే తెలుసుకోమనండి. అంత మాత్రాన ఏదో జరిగిపోతుందని కాదు. వాళ్ళకుంది, దే హ్యావ్ అండర్స్టాండింగ్. వాళ్ళ నాయన గతంలో చెప్పిండు మేము మంచి దోస్తులము అని అన్నాడు ఆయన. కేసీఆర్ నేను మోడీ మంచి దోస్తులం అన్నాడు. వాళ్ళకుంటాయి అట్లాంటి లాలుచి పనులు. ఆడపోయి ఏమో చేస్తుంటారు, ఈడొచ్చి కొట్లాడినట్టు నటిస్తుంటారు. పోతే వాళ్ళిద్దరు ఆల్రెడీ వాళ్ళ పొత్తులు ఖరారై వీళ్ళు 9 వాళ్ళు 7 17 చేస్తూ ఉన్నారు. అదంతా కూడా వీ డోంట్ కేర్ ఎట్ ఆల్. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ చాలా చక్కటి డెసిషన్. ఆయన పోవడం అనేది 100% కరెక్ట్. ఆయన మాట్లాడింది కూడా 100% కరెక్ట్. ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతూ అటు ఏబీపీ మూలాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాబట్టి అటు ఎప్పుడైనా అటు బీజేపీతో కలిసే అవకాశం ఉంటే బీజేపీలోకి పోయే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. అదే ఇక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ మూలాలు ఎక్కడి అట, మరి వాళ్ళ ఆంధ్ర మూలాలు ఆంధ్రాకు పోతుంది అట్నా మరి. సో ఇట్లాంటి పిచ్చికూతలన్నీ మానేయి కవిత. జరా యువర్ అన్ ఎమ్మెల్సీ ఎడ్యుకేటెడ్ విమెన్, అట్లా చూస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఓడిపోయినా సరే నీకు గౌరవం ఉంది, అది కాపాడుకో. కేసీఆర్ బిడ్డవనే ఒకటి ఉంది, అది కాపాడుకో. పిచ్చి పిచ్చి మాట్లాడడం బంద్ చేయి. ఇక్కడ కేటీఆర్ ఒక మాట మాట్లాడుతూ ఒక్క సీటు కూడా అంటే ఇక్కడ గెలవే పరిస్థితి లేదు, దమ్ముంటే నా మీద పోటీ చేయండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ ఇచ్చిన పరిస్థితి. దాన్ని ఏమంటారు? ఇగో ఇట్లా మాట్లాడే మొన్న చూసినాం కదా, సకాదనం 39తో ఆగిపోయింది. ఇప్పుడు మాట్లాడితే ఒక్కటి కూడా నిజంగా వాళ్ళకి ఒకటి కూడా రాదు. కొంచెమైనా హుందాగా ప్రవర్తించి కొంచెం ఏమన్నా గెలుపు మీద కృషి చేయాలి, కాన్సన్ట్రేట్ చేయాలి. ఓదిక్కు వాళ్ళ సిట్టింగ్ ఎంపీలు అందరూ కూడా ఈ బీజేపీలో చేరుతూ ఉంటే ఆయన కాంగ్రెస్ గురించి మాట్లాడితే నిజంగా కూడా ఇట్స్ షేమ్ ఆన్ హిమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి మామూలుగా చూస్తుంటే దళితులంతా అసలు కాంగ్రెస్ వైపే ఉన్నారు ఎమ్మెల్యే ఎలక్షన్లో. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇప్పుడు ఆర్ఎస్ ప్రభుత్వం పోయి అటు కేసీఆర్తో పొత్తు పెట్టే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల ఏమన్నా కాంగ్రెస్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఏమి ఉండదు. ఆయనకు ఎక్కడ ఒక 1% ఓట్లు కూడా వాళ్ళే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంత చెప్పుకున్నాడు కదా, కనీసం ఆయనది కూడా 4వ స్థానం ఆయన నిలబడ్డ దగ్గర. వేరే దగ్గర మా చిన్న చిన్న గల్లీ లీడర్ నిలబడితే 2nd ప్లేస్తో ఓడిపోయినారు మేము హుందాగా. కానీ ఆయన ఏదో నేషనల్ పార్టీ అని చెప్పుకొని మాయావతి బొమ్మ పెట్టుకొని ఏనుగునని పోతే ఆఖరికి ఎలకపిల్లకు వచ్చినంత ఓట్లు కూడా రాలే ఆయనకు. సో ఆయనకు 4వ స్థానం సరిపెట్టుకోండి. అదే వాళ్ళు కలిసి వచ్చినా, విడివిడిగా వచ్చినా, బీజేపీతో కలిసినా, ఇంకో పార్టీతో కలిసినా, బీఎస్పీ బీజేపీ బీఆర్ఎస్ అన్ని బీలు కలిసినా కూడా వాళ్ళ బిజినెస్లు బీటు బిజినెస్లు ఏం చేసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే వస్తుంది, గెలుస్తుంది. గెలిచి తీరుతాం. 17కు 17 గెలవబోతున్నాం. థ్యాంక్ యూ. ఉమెన్స్ డే వస్తుంది, మీరు ఏం చెప్తారు? ఉమెన్స్ మహిళలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే 10వ తారీఖు నాడు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ధన్యవాదాలు. రైట్, ఇది భవన్ రెడ్డి గారు చెప్తుంది. అసలు ఎవరు వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోతుంది, ఒంటరిగానే గెలుస్తుంది. ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచిందో ఇప్పుడు కూడా దాదాపు 14 పైగా సీట్లు ఎంపీ ఎలక్షన్లో గెలుస్తుందని చెప్పేసి భవన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రాగేష్తో అక్షిత్, హైదరాబాద్.